హలో అండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ పాటల కూర చేస్తున్నా. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకోవాలి. అందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆనియన్ పేస్ట్ అండి. ఇది ఆయిల్‌లో ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేసినాను. అందులోంచి ఒక టీ స్పూన్ ఇక్కడ వేస్తాము. మళ్ళీ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇది హాఫ్ కేజీ పిండి అండి. 2 గ్లాసులకి పిండికి 2 గ్లాసుల వాటర్ వేయాలి 1:1 రేషియోలో. ఇప్పుడు ఈ వాటర్ని మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు మరగనియాలండి. అవి నీళ్లు మరిగిన తర్వాత మనం తీసుకున్న 2 గ్లాసుల పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండగట్టిపోతాయి. ఇట్లా నీట్గా కలుపుకున్నాక మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్కి ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. ఇట్లా చేయికి వాటర్ తీసుకొని ప్లేట్లో నీట్గా సెట్ చేసుకోవాలండి. ఇదంతా పిండిని చేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద వదిలేసేయాలి. వదిలేసేటప్పుడు కట్ చేయాలి నీట్గా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బిల్లలు రెడీ అయిపోయినాయండి. ఇట్లా ఒక కార్నర్ నుంచి ఒక్కసారి చిన్న పీస్ కట్ చేస్తే మిగతా పీసెస్ అన్నీ నీట్గా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మన బిల్లలన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పులుసుకు రెడీ చేసుకోవాలండి. ఒక మూకుడు పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లో 2 బగారాకులు, ఒక బండపు ముక్క వేసుకొని మిగిలిన ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ వేడైనాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్స్ మనము కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టినాం కదా, ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనకి. కొంచెం ఒకసారి ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకున్నాక ఒక 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలండి. వేయించిన నువ్వుల పొడి వేసుకోవాలి ఒక 1 టీ స్పూన్. తర్వాత ఒక పిడికెడు చింతపండు ఒక 1 లీటర్ వాటర్లో నానబెట్టి పులుసు తీసుకున్నాను. లేదంటే ఒక 2 చిన్న నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు పులుసు తీసి వేసుకున్నాను. ఒక 1 లీటర్ వాటర్లో వేసుకున్నాను పులుసు అంతా. ఈ పులుసు అంతా మూత పెట్టి మరిగించుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ఇది కొబ్బరి పొడి అండి. ఇలాచి, లవంగం, చెక్క 3 వేసి మిక్సీ చేసిన కొబ్బరి పొడి అండి. అది వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ అట్లా పైకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి బిల్లలు వేసుకోవాలండి. ఒక 10 అట్లా వేసుకోండి. మా తెలంగాణ స్టైల్ పాటల కూర రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా వేసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కొన్ని పులుసులో వేసినాం కదా, ఇంకా కొన్ని అట్లా సైడ్ డిష్గా పక్కన పెట్టుకోవాలి. అవి స్నాక్ లాగా కూడా తినవచ్చు.
ఎంత బాగుంది చూడండి. సూపర్ ఉందండి. ఇప్పుడు నేను సైడ్కి పెట్టిన బిల్లలు తిన్నాను కదా, ఇప్పుడు పులుసులో ఉన్న బిల్లలు తిని చూస్తున్నాను. పులుసు మొత్తం కంప్లీట్ అయినాక ఆయిల్ బయటకు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు కొన్ని బిల్లలు వేసుకోవాలండి. బిల్లలు వేసినాక ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ ఆన్లో పెట్టొద్దు, అలా అవన్నీ విడిపోతాయి. ఓకే, ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.